వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అన్నది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనమైతే గాంధీ భవన్ దగ్గర అయితే ఉన్నాం. గాంధీ భవన్లో చాలా మంది అయితే చేరికలు అయితే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో గేట్లు ఎత్తివేస్తామని ఇచ్చారో దానిలో భాగమే అనుకోవచ్చు. ఇక్కడైతే మొత్తానికి వేరే పార్టీల నుండి అయితే ఈరోజు అయితే కాంగ్రెస్ గుటికి అయితే చాలామంది అయితే రాబోతూ ఉన్నారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే గారు చిలక మహేందర్ రెడ్డి గారు అయితే వారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అయితే మొత్తానికైతే వాళ్ళైతే చాలామంది అయితే వాళ్ళ సమీపులు ఎవరైతే ఉంటారో ఇంకా అక్కడ వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వచ్చేసి అయితే ఈ రోజు అయితే కాంగ్రెస్ గుటికి అయితే చాలామంది అయితే చేరబోతా ఉన్నారు. మనం ఈరోజు చూసుకున్నట్లయితే గాంధీ భవన్ మొత్తం చూసుకున్నట్లయితే కోలాహలం మొత్తం ఇక్కడ శ్రేణులతో అయితే నిండిపోయింది. ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సందర్భంలో కాంగ్రెస్లోని బలం పెంచుకోవడానికి ఇంకా ఇంకా ఏదైతే ఉందో వర్గాలు ఏవైతే చెప్తున్నాయో వాళ్ళ సీనియర్ నేతలు ఏదైతే చెప్తూ ఉన్నారో ఎవరైతే వస్తా అంటేనో వాళ్ళు తీసుకుందాం అనే కార్యక్రమాలు ఏవైతే చేపడుతూ ఉన్నారో దానిలో భాగంగానే ఈరోజు అయితే రేవంత్ రెడ్డి గారు కూడా చాలామందిని అయితే తన సమక్షంలో అయితే చేర్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం ఇంకా చూసుకున్నట్లయితే నరసాపూర్ మాజీ ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళ శ్రేణులు అయితే ఇక్కడైతే రావడం అయితే జరిగింది. వాళ్ళతో కొంతమందితో అయితే మాట్లాడితే ప్రయత్నం అయితే చేస్తాము. మరి ఎందువల్ల చేరుతున్నారని మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. చెప్పండి బ్రదర్, ఈ రోజు అయితే ఇంతమంది అయితే కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు కదా, ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఇవాళ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి ఏదైతే ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పేసి మా సొంత లక్ష్మారెడ్డిని గెలిపించుకొని రమ్మని చెప్పి పంపించిండు కేసీఆర్. పంపించి నట్టేట ద్రోహం చేసిండు మా ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి. అందుకే ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వడం వల్ల మొత్తం క్యాడర్ని తీసుకొని రేవంత్ రెడ్డితో కలిసి టైం తీసుకొని ఇవాళ గాంధీ భవన్లో జాయిన్ కావడం జరిగింది. ఇవాళ మాకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు చాలా అంటే చాలా సంతోషం మేము వ్యక్తం చేస్తున్నాం. ఎట్లా ఇంతమంది తీసుకొని చేర్పియడం ఎంత నా బలగం ఇంత ఉందని చూపించినట్టు అయితే ఉంది. ఎందుకు ఇంతమంది శ్రేణులు ఉన్నారని చూపిస్తూ ఉన్నాను అనుకోవచ్చా? ఇప్పుడు మదన్ రెడ్డికి ఎట్లయినా బలగం అనేది చాలా ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేసిండు, 2 టర్మ్లు చేసిండు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయన వల్లనే కేవలం సొంత లక్ష్మారెడ్డి గెలవడం జరిగింది. లేకపోతే సొంత లక్ష్మారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది కాదు. ఆయన వల్లనే గెలవడం జరిగింది. మదన్ రెడ్డి దగ్గర ఉండి గెలిపించాడు. ఆయన నట్టెట్ల ద్రోహం చేసారు. అందుకే సార్కు నాకు ఇంత క్యాడర్ ఉంది అని చూపించుకోవడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు, రేవంత్ రెడ్డి హెల్ప్ చేసినందుకు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎలా ఉండబోతుంది పార్టీలో మహేందర్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోతాం? మదన్ రెడ్డి ఆధ్వర్యంలో మన నీలం మదన్ ఎంపీగా నిలబడ్డాడు. ఆయన 1,00,000 మెజార్టీతో గెలిపించుకోవడం జరుగుతుంది. 1,00,000 మెజార్టీతో డెఫినెట్గా గెలిపిస్తాం. ఇది ఒక పరంగా చూసుకున్నట్లయితే నీలం మధు గారు కూడా అక్కడ మేధక్ ఎంపీ టికెట్ అయితే ఆశించి తను కూడా రావడం అయితే జరిగింది. దానిలో భాగంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనమైతే అక్కడ గెలిపించడానికి ఏదైతే నీలం మధు గారిని అయితే గెలిపించడానికి కోసమే అయితే ఇంత శ్రేణులు అయితే ఇక్కడ శ్రమ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితేనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ఏ విధమైనకి వస్తూ ఉన్నారు, ఎందుకు కాంగ్రెస్లోకి రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాము.